హాయ్ నమస్తే, నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉంటుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టండి, టిఫిన్కి అయినా లేదంటే డిన్నర్కి అయినా. ఈరోజు నేను చేసే రెసిపీ బేసిన్ బ్రెడ్ రెసిపీ. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1.5 టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకోవాలి. తర్వాత ఒక చిన్న ఆనియన్, చిన్న క్యారెట్ ఇలా తురుముకొని వేసుకోవాలి. తర్వాత అందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు ఒక బ్రెడ్ తీసుకొని అందులో ముందుగా మనం కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని దానిపైన వేసుకోవాలి. వేసుకొని ప్యాన్ మొత్తం ఆయిల్ స్ప్రెడ్ చేసుకుని బ్రెడ్ వేసుకోవాలి. అలాగే పై పార్ట్ కూడా శనగపిండి వేసుకోవాలి. వేసుకొని రెండు వైపులా సిమ్లో కాల్చుకోవాలండి. ఈ రెసిపీ చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. మనం ఎప్పుడు ఎగ్ వేసి లేదంటే నార్మల్గా అటు ఇటు కాల్చి ఇచ్చేస్తుంటాం కదా, ఒకసారి ఇలా ట్రై చేయండి. డిఫరెంట్గా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. అంతేనండి, రెడీ అయిపోయింది బేసిన్ బ్రెడ్ రెసిపీ. ఇప్పుడు ఇలా కట్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.